దిస్ టు దిస్ వర్స్ట్ గా ఉండే పొజిషన్ నుంచి బ్యూటిఫుల్ గా అవ్వటానికి ఇదే సొల్యూషన్. యాక్నే, పింపుల్స్, యాక్నే మార్క్స్, హైపర్ పిగ్మెంటేషన్, అన్ఈవెన్ స్కిన్ టోన్, వ్రింకిల్స్, సన్ డ్యామేజ్, ఏజింగ్ సైన్స్, నల్ల మచ్చలు కానీ పింపుల్స్ కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక్కటే సొల్యూషన్. చాలా చీప్, ఫార్మసీస్ లో కూడా దొరికేస్తుంది. ట్రెటినాయిన్ అస్సలు వాడకూడదు ఎవరు, కానీ ఎలా పడితే అలా వాడేసేయకూడదు. కొంతమంది అయితే అసలుకే వాడకూడదు. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. టిప్స్ అండ్ సజెషన్స్ ఇస్తాను. ఇవన్నీ ఫాలో అయ్యారంటే బ్యూటిఫుల్ స్కిన్ మీ సొంతం అయిపోయింది. ఆ ప్రొడక్ట్ ఏంటో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది, అదే ట్రెటినాయిన్. సో మీరు కనుక ట్రెటినాయిన్ స్కిన్ కేర్ జర్నీని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం మాట్లాడుతున్న ప్రోడక్ట్ వచ్చేసరికి ఇదే అనమాట, ట్రెటినాయిన్ క్రీమ్. సో దిస్ ఈస్ ద పిక్చర్. చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో టెక్స్ట్ చేశారు, ఈ క్రీమ్ గురించి నన్ను వీడియో చేయండి అక్క అని. సో ఫైనలీ ఈ రోజు నేను వీడియో చేస్తున్నాను. ఏముంది, క్రీమేగా, అప్లై చేసుకుంటామేగా, దాని గురించి వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఇది అల్లటప్ప క్రీమ్ కాదు. సో కరెక్ట్ గా ఫాలో అవ్వి యూస్ చేస్తేనే దీని నుంచి రిజల్ట్స్ వస్తాయి, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అసలు ట్రెటినాయిన్ అంటే ఏంటి? ట్రెటినాయిన్ అంటే రెటినాయిక్ యాసిడ్ అనమాట. ఇది వైటమిన్ ఏ డెరివేటివ్. అలా అని ట్రెటినాయిన్ అంటే వైటమిన్ ఏ రెండు ఒకటేనా అంటే అస్సలు కాదు. రెటినాయిన్ అనేది వైటమిన్ ఏ కన్నా మచ్ స్ట్రాంగర్ అనమాట. రెటినాయిన్ అనేది మనకి క్రీమ్ లాగా కానీ, జెల్ లాగా కానీ, ఆయింట్మెంట్ లాగా కానీ అవైలబుల్ గా ఉంటుంది. ఇది మీరు ఎక్కడ పర్చేస్ చేయొచ్చు అంటే ఇండియాలో ఉన్న వాళ్ళైతే ఏ ఫార్మసీ షాప్ కి వెళ్ళినా ఈజీగా దొరికేసిద్ది ట్రెటినాయిన్ అనేది. నేను యూజ్ చేస్తుంది అయితే ట్రెటిన్ 0.025%. సో ఇది అరౌండ్ 180 to 200 రూపీస్ అంతే ఉంటుంది. చాలా చీప్ గా ఏ ఫార్మసీలో అయినా దొరికేసిద్ది. కాకపోతే అమెరికాలో కానీ, కెనడాలో కానీ, అబ్రాడ్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఏంటంటే ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇది అనేది అమ్ముతారనమాట. సో కౌంటర్ మెడిసిన్ లాగా మనం తీసుకోలేము దీన్ని. ఇండియాలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఈజీగా ఫార్మసీలో తీసేసుకోవచ్చు. అమెరికా ఆర్ కెనడాలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇండియా నుంచి అయినా తెచ్చుకోవచ్చు, లేదంటే ఇంకా దానికన్నా వేరే వర్జన్స్ ఆఫ్ వైటమిన్ ఏ మనం యూజ్ చేయొచ్చు. అసలు దీన్ని ఎవరు వాడచ్చు? సో అందరూ వాడేయచ్చా అంటే కాదు. ఓన్లీ అబౌట్ 25 years ఉన్న ఏజ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు. అంతకన్నా ముందు స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ అయితే కన్సల్ట్ అవ్వాలి. ఎవరైనా సరే, అంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళేనా, ఆ ప్రాబ్లం ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు ఆఫ్టర్ 25 years తర్వాత. బట్ ఎలా పడితే అలా యూజ్ చేయకూడదు, నేను చెప్తాను క్లియర్ గా. ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ స్కిన్ ఉన్న వాళ్ళు వాడచ్చు అంటే ఎనీ టైప్. మీరు ఆ టిప్స్ అండ్ సజెషన్స్ ఫాలో అయితే ఎవరికైనా వర్క్ అయింది. కాకపోతే ఈ ట్రెటినాయిన్ అనేది బాగా డ్రైనెస్ ఇస్తుంది కాబట్టి ఎక్స్ట్రీమ్ గా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే ఒకసారి డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి అప్పుడు స్టార్ట్ చేయండి యూజ్ చేయడం. బేసిక్ గా నాది కూడా డ్రై స్కిన్నే, బట్ నేను ఆ సజెషన్స్ అన్ని ఫాలో అయ్యి యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అసలు ఇంత చెప్తున్నాను, అసలు దీని వల్ల యూజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనుకుంటున్నారా? యాక్నే కానీ, పింపుల్స్ కానీ, యాక్నే మార్క్స్ అంటే నల్ల మచ్చలు కానీ, హైపర్ పిగ్మెంటేషన్, అన్ఈవెన్ స్కిన్ టోన్, కొంతమందికి అరౌండ్ మౌత్ డార్క్నెస్ ఉంటుంది, కొంతమందికి లైక్ ఇక్కడ ఈ పార్ట్ లో డార్క్నెస్ ఉంటుంది, పోర్ సైజ్ పెద్దగా ఉండటం కానీ, వ్రింకిల్స్ వచ్చేయడం కానీ, ఏజింగ్ సైన్స్ త్వరగా కనిపిస్తున్నా కానీ, అన్నిటికీ సొల్యూషన్ ఇదే. సన్ డ్యామేజ్ కూడా ఇదే సొల్యూషన్. ఈ స్కిన్ టెక్స్చర్ బాగుండాలి అన్నా కూడా ఇదే సొల్యూషన్. చూసారు కదా ఎన్ని ప్రాబ్లమ్స్ కి ఇదైతే హెల్ప్ అవుతుందో. ఆల్ ఇన్ వన్ సొల్యూషన్. మీరు నమ్ముతారో నమ్మరో, నిజం చెప్తున్నాను. అసలు ఇది ఏ ప్రమోషన్ కాదు, స్పాన్సర్ వీడియో అస్సలు కాదు. ఒక్క 6 months బ్యాక్ నా స్కిన్ ఎలా ఉందో నాకు ధైర్యం వస్తే నేను ఇక్కడ పిక్చర్స్ పెడతాను. సో అక్కడి నుంచి ఇప్పుడు ఇలాగ ఎలా అయ్యిందంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే ట్రెటినాయినే. నాకు ఒక 6 months బ్యాక్ హార్మోనల్ యాక్నే ఫుల్ గా వచ్చేసింది కొన్ని మెడికేషన్ వల్ల. సో అదంతా నాకు దాని నుంచి రికవర్ అవ్వడానికి హెల్ప్ అయిన వాటిలో ఇదైతే మెయిన్ రోల్ ప్లే చేసింది. సో ఇప్పుడు ఇలా ఉంది స్కిన్ అంటే మాత్రం ఇదే రీజన్ అని అయితే నాకు అనిపిస్తుంది. ఇప్పుడు దీని బెనిఫిట్స్ అన్ని విన్నారు కదా, మరి దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా అంటే ఉంటాయి. సో ఈ ట్రెటినాయిన్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ కాజ్ చేసిద్ది. ఇది పెడితే స్కిన్ బాగా డ్రై అయిపోయింది. సో వన్ ఆఫ్ ద మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే డ్రై స్కిన్ అనమాట. రెడ్నెస్ రావటం కానీ, ఇరిటేషన్ రావటం కానీ, స్కిన్ పీల్ అయిపోవటం కానీ, బాగా డ్రై అయిపోయి, ఇవన్నీ ట్రెటినాయిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్. ఇవన్నీ కంట్రోల్ చేయాలి అంటే నేను ఇప్పుడు ఎలా వాడాలో కొన్ని టిప్స్ అండ్ సజెషన్స్ ఇస్తాను. మీరు అలా వాడితే కనుక ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా ఒక బ్యూటిఫుల్ రిజల్ట్ అయితే చూస్తారు. సో లెట్స్ స్టార్ట్ హౌ టు అప్లై. సో దీన్ని ఎలా అప్లై చేయాలంటే బిగినర్స్, ఇంతవరకు ఎప్పుడు యూజ్ చేయలేదు, ఇకపైన స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్న వాళ్ళకి చెప్తున్నాను. ఓన్లీ నైట్ టైం మాత్రమే దీన్ని వాడాలి. అందులోనూ బిగినర్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు వీక్లీ ఒక్కసారి కానీ 2 సార్లు కానీ మాత్రమే యూజ్ చేయండి. అది కూడా
ఫస్ట్ టైం కి సెకండ్ టైం కి మినిమం 3 days అయినా గ్యాప్ ఉండాలి. లైక్ ఒకవేళ మీరు ట్యూస్డే ఒకసారి పెట్టారంటే వీక్ లో నెక్స్ట్ సాటర్డే పెట్టండి. ఇంకొకటి మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సో మనం ఇది అప్లై చేసిన రోజు ఎటువంటి అదర్ సీరమ్స్ మీరు పెట్టద్దు. ఐ మీన్ యాక్టివ్ సీరమ్స్ లైక్ వైటమిన్ సి కానీ, సాలిసిలిక్ యాసిడ్ కానీ, గ్లైకాలిక్ యాసిడ్ కానీ ఇలాంటి స్ట్రాంగ్ సీరమ్స్ ఏవి ఇది యూజ్ చేసే రోజు మాత్రం యూజ్ చేయొద్దు. ఒకవేళ మీరు ఒక 1-2 years నుంచి ట్రెటినాయిన్ యూజ్ చేస్తున్నాము, మాకు కొత్త ఏమీ కాదనుకుంటే మీరు వీక్లీ 3-4 times అయినా యూజ్ చేయొచ్చు మీ స్కిన్ టాలరెన్స్ ని బట్టి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇందులో మనకి పర్సంటేజెస్ కూడా ఉంటాయి. సో బిగినర్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాము అన్న వాళ్ళు ఏంటంటే 0.01% దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. నేను యూజ్ చేస్తుంది అయితే 0.025%. నాకు అప్పుడు తెలియక నేను స్టార్టింగే 0.025తో స్టార్ట్ చేశాను. బట్ నాకైతే గుడ్ రిజల్ట్సే ఉన్నాయి. బట్ మీకు ఎక్కువ డ్రైనెస్ వస్తుంది, కొంచెం భయపడుతున్నారు అంటే 0.01% తో స్టార్ట్ చేయండి. కొంచెం దానికి అలవాటు అయ్యాక మెల్లగా పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ చెప్పా కదా, వీక్లీ 1 or 2 స్టార్ట్ చేయండి. మీకు ఓకే మాకు అలవాటు అవుతుంది అంత బాగుంది అని అనుకుంటే అప్పుడు 3 to 4 times కి పెంచుకోండి. నేను ఆర్డర్ చెప్తాను సీక్వెన్స్ ఎలా యూజ్ చేయాలి అని చెప్పి. మనం యూజువల్ గా నైట్ టైం అని చెప్పా కదా, నైట్ టైమ్ ఫేస్ వాష్ చేసేసుకుంటారు కదా, చేసుకున్న తర్వాత నీట్ గా డ్రై చేసేసుకోండి స్కిన్ ని. తర్వాత మీరు ఏ సిరమ్స్ పెట్టద్దన్నాను కదా అంటే మీరు హైడ్రేటింగ్ సిరమ్స్ పెట్టచ్చు, లైక్ హ్యాలురోనిక్ యాసిడ్ అవి పెట్టచ్చు ఈ ట్రెటినాయిన్ పెట్టే రోజు. మిగతా ఏ స్ట్రాంగ్ సిరమ్స్ పెట్టద్దు. ఎందుకన్నా మంచిది అనుకుంటే అసలు ఏ సిరము మానేసి ఇది పెట్టిన రోజు ఇది ఒక్కటే స్టిక్ ఆన్ అయ్యి ఉండండి. మనం యూజువల్ గా ఏంటి, క్లీన్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మనం సీరం పెట్టి మాయిశ్చరైజర్ పెడతాం కదా, కానీ ఇక్కడ మనం శాండ్విచ్ మెథడ్ ఫాలో అవుతాము. ఎందుకు, ఇది బాగా డ్రైనెస్ ఇస్తుంది కాబట్టి ఫేస్ వాష్ చేసుకుని బాగా డ్రై చేసేసుకుని హ్యాలురోనిక్ యాసిడ్ కానీ ఏదైనా మాయిశ్చరైజర్ కానీ పెట్టేసుకుని తర్వాత ఇది పెట్టాలి. ఇది ఎంత పెట్టాలి, ఎక్కువ పెట్టేస్తే ఎక్కువ రిజల్ట్స్ వచ్చేస్తాయి అనేది అస్సలు అనుకోవద్దు. ఎక్కువ డ్యామేజ్ కాజ్ చేసుకుంటారు మీరు. సో చాలా తక్కువ అమౌంట్, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంతో. ఇంత అసలు చూసారా ఎంత తక్కువ ఉందో, పీ సైజు ఇంతే అమౌంట్. దాన్ని మీరు ఈవెన్ గా ఫేస్ అంతా స్ప్రెడ్ చేసేసి ఈవెన్ గా అప్లై చేసేసుకోండి. సో ఈవెన్ గా ఫేస్ అంతా స్ప్రెడ్ అయ్యాక అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 minutes కొంచెం అది అబ్జర్వ్ చేసుకున్నాక స్కిన్, అప్పుడు మీకు కావాలిస్తే మళ్ళీ ఇంకో లేయర్ ఆఫ్ మాయిశ్చరైజర్ పెట్టేయండి. సో బేసిక్ గా 2 సార్లు మాయిశ్చరైజర్ మధ్యలో మనం ఈ క్రీమ్ ని అయితే యూజ్ చేస్తున్నాము. సో అందుకే శాండ్విచ్ మెథడ్ అని అన్నాను. మీకు స్టార్టింగ్ లో కొంచెం డ్రైనెస్ వస్తుంది అని భయం ఏమన్నా ఉంటే వాజ్లిన్ కానీ బోరలిన్ కానీ ఈ కార్నర్స్ దగ్గర, లైక్ నోస్ యొక్క కార్నర్స్ దగ్గర కానీ, లిప్స్ యొక్క కార్నర్స్ దగ్గర కానీ, ఐస్ చుట్టూ కానీ అక్కడ ఎక్కువ డ్రైనెస్ అయ్యే ఛాన్స్లు ఉంటాయి కాబట్టి మాయిశ్చరైజర్ పెట్టాక వాజ్లిన్ కానీ బోరలిన్ కానీ అక్కడ అప్లై చేసేసుకుని పడుకోండి. అండ్ మర్చిపోకుండా మార్నింగ్స్ మాత్రం సన్ స్క్రీన్ ఖచ్చితంగా పెట్టుకోండి. సరే ఇంత చేస్తున్నాము, మరి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేస్తాయి నాకు అని అంటే ఖచ్చితంగా 6 to 8 weeks టైం అయితే ఇవ్వండి వాడడానికి. ఖచ్చితంగా మీరు రిజల్ట్స్ చూస్తారు. ఇంత స్ట్రాంగ్ వద్దు, నాకు ప్రిస్క్రిప్షన్ కూడా లేదు, నేను కెనడాలో యుఎస్లో అలా ఉంటాను, నాకు ప్రిస్క్రైబ్ కూడా చెయ్యరు ట్రెటినాయిన్ అంటే మీకు సొల్యూషన్ ఏంటంటే రెటినాల్తో స్టార్ట్ చేయొచ్చు. అది మనకి ప్రిస్క్రిప్షన్ లేకపోయినా చాలా బ్రాండ్స్ ఇప్పుడు స్కిన్ కేర్ బ్రాండ్స్ అది అమ్ముతున్నారు. సో మీరు రెటినాల్తో స్టార్ట్ చేయొచ్చు. రెటినాల్ ఏంటంటే ట్రెటినాయిన్ అంత స్ట్రాంగ్ గా ఉండదు, అంత డ్రైనెస్ కాజ్ చేయదు, అంత సివియర్ ఎఫెక్ట్స్ ఉండవు, అలానే రిజల్ట్స్ కూడా దానంత ఉండవు. ప్రిస్క్రిప్షన్ లేని వాళ్ళకి రెటినాల్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. లేదంటే మీరు ఇండియా నుంచి ఎవరైనా వస్తుంటే ట్రెటినాయిన్ తెప్పించుకోవచ్చు. మెయిన్ టాపిక్ ఏంటంటే ట్రెటినాయిన్ అస్సలు వాడకూడదు ఎవరు. సో ఇదేంటంటే, సో అందరూ డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి ఒకవేళ మీరు చెయ్యాలి ఇది వాడాలి అని అనుకుంటే గనక. బట్ స్ట్రిక్ట్ గా ఇది వాడకూడదు అన్న కేటగిరీ పీపుల్ కొంతమంది ఉన్నారు. వాళ్ళెవరు అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు కానీ, అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న ఒక 2-3 months ముందు నుంచి అసలు ట్రెటినాయిన్ వాడకూడదు. ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు కూడా ట్రెటినాయిన్ కానీ రెటినాల్ కానీ వాడకూడదు. ప్రెగ్నెన్సీ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు కూడా మీరు రెటినాల్ కానీ ట్రెటినాయిన్ కానీ అస్సలు వాడకూడదు. ఏముందిలే ఒక స్కిన్ కేర్ ఏముంది ప్రెగ్నెన్సీలో వాడితే అని అనుకోవద్దు. చాలా నష్టపోతారు. బేబీస్ కి బర్త్ డిఫెక్ట్స్ తో పుట్టే ఛాన్సులు ఉంటాయి. సో బాగా స్ట్రిక్ట్ గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నా, ప్రెగ్నెన్సీలో ఉన్న, పోస్ట్ ప్రెగ్నెన్సీ కానీ రెటినాల్ కానీ ట్రెటినాయిన్ కానీ అస్సలు యూజ్ చేయొద్దు. మీకు ఒకవేళ ఇంకా ఏమైనా హెల్త్ కేర్ కండిషన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ ని కాంటాక్ట్ అయ్యి అప్పుడు యూజ్ చేయండి ఇది స్టార్ట్ చేయడం. సో అదనమాట అన్ని ప్రాబ్లమ్స్ కి సీక్రెట్ స్కిన్ కేర్. సో ఇంకా మీరు ఇది మీ స్కిన్ కేర్ రొటీన్ లో జాయిన్ చేయకపోతే త్వరగా
జాయిన్ చేసేయండి. నేను దీన్ని ఒక 2 years నుంచి యూజ్ చేస్తున్నాను. ట్రెటినాయిన్ అనేది నాకైతే బాగా రిజల్ట్స్ కనిపించినాయి. నా ఫేవరెట్ ప్రొడక్ట్. నాకు ప్రశాంతంగా ఉంది. ఎప్పటి నుంచో ఈ వీడియో గురించి చెప్పాలి అందరికీ తెలియాలి అని అనుకుంటున్నా. ఫైనల్ గా చేసేసాను. సో మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి ఇంకేమైనా వీడియోస్ కానీ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా నన్ను కమెంట్ బాక్స్ లో అడిగేసేయండి. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ యూ గైస్. సో సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ అందరికి.